దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 24వ వచనము నుండి, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము కలవానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును బట్టి ప్రతి యువతి యువకుడు, ప్రతి కుమారుడు తన తల్లిదండ్రులను సంతోషపెట్టవలను. నీ యందు దేవుని భయము కలిగి ఉన్నదా? నీవు జ్ఞానము కలిగినటువంటి వాడివి. మరి అటువంటి వాడిని కనినటువంటి తల్లిదండ్రులకు అధిక సంతోషము కలుగునని వాక్యము సెలవిచ్చుచూ ఉండగా, నువ్వు ఎంత మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగి, ఇదిగో జ్ఞానమును కలిగి నీవు జీవించుచూ ఉన్నాడు. ప్రభువు ఇదిగో నిన్ను ఒక మాట అడుగుచున్నాడు, నీ హృదయమును నాకిమ్ము అని ఆయన పిలిచి ఉన్నాడు. ఆయన మార్గములన్నీ నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అని ప్రభువు అడుగుచూ ఉండగా, ప్రియ సహోదరుడా, ఈ వాక్యమును నీ హృదయంలో భద్రపరచుకొని, ఇదిగో వాక్యానుసారం నీ జీవితము దేవుని యొక్క కృపాశీర్వాదములు బలపరచుకో. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్.